హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఇక ధనురాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాం. 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు ధనురాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే తృతీయ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుడు, షష్టమ కుజుడు, సప్తమ రవి, అష్టమంలో బుధ గురుడు శుక్రుడు యొక్క సంచారం, దశమ కేతువు, ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం. ఇక ధనురాశి వారికి మీ ప్రయత్నం ఎంత చేస్తున్నప్పటికీ అర్ధాష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల శ్రమతో కూడుకున్న ఫలితాలు లాభిస్తున్నాయి. శ్రమతో కూడుకున్న ఫలితాలు పొందడమే కాక సప్తమ రవి యొక్క సంచారం వల్ల నూతన ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. పురోభివృద్ధి లభిస్తుంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. కొత్త పనులు ప్రారంభం చేస్తారు. వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. మరి వ్యాపారపరమైనటువంటి మార్గాల్ని అభివృద్ధి చేసుకునే మీ ప్రయత్నంలో కొన్ని కొత్త నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూర్చే అవకాశం గోచరిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం కలుగుతుంది. షష్టమ కుజుని సంచారం వల్ల ఆర్థికంగా మీరు చేసేటువంటి పనుల విషయాల్లో, ట్రాన్సాక్షన్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఇచ్చిన ధనం, రుణ సమస్యలు, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్ స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాలు లాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం రాశివారికి చెప్పదగ్గ సూచన. ఇటు భాగ్యస్థిత కేతువు, ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింట శుభవార్తలు వింటారు ధనురాశి వారు. ఈ రాశి వారికి గృహ విషయాల్లో అనిశ్చిత వాతావరణం కాస్త తగ్గుతుంది. ఆరోగ్య విషయాలు అనుకూల పరిస్థితులు కలుగుతాయి. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అపవాదవమానాలు తొలగిపోతాయి. మనోభీష్టాలు సిద్ధించే వారుగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక కార్మికులకు, కర్షకులకు కాస్త శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరించే వారంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ రాశివారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారి ఈ వారంలో ధనురాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా ధనురాశి వారికి సుందరకాండ పారాయణ చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారిని అర్చన చేయటం, శనివారం రోజు కోనస్థ పింగళ స్తోత్రాన్ని శనైశ్వరుడికి చదువుకోవటం వల్ల అన్ని రకాలుగా కుటుంబ పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా కూడా సానుకూల పరిస్థితులు గోచరించే వారుగా ధనురాశి వారికి కలుగుతున్నాయి. ఇక కుటుంబ విషయాల్లో ఉన్న అనిశ్చిత వాతావరణం కొంత తగ్గి మానసిక ధైర్యంతో ముందుకెళ్ళేటువంటి వారంగా ధనురాశి వారికి విజయాలు చేకూర్చే వారంగా చెప్పుకోవచ్చు.